ఈరోజు చాలామంది హైందువుల ధర్మ రక్షణ కొరకు మేము పోరాటం చేస్తున్నామని వారి ముసుగులో ఉండి మరి చాలా దోపిడీలు చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మనము ఎన్ని వీడియోలు పెట్టి ఎంత చేసినా కొంతమంది వారి మత్తులో పడి నమ్మట్ల. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులరా అని వాళ్ళు కొట్టిపడేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ గుట్టురట్టు అనేది క్రైస్తవులు కాదు బయటపెట్టింది. ఈరోజు ఒక స్త్రీ, ఈమె కూడా ఒక హైందవ స్త్రీనే, ఒక జర్నలిస్ట్ అనుకుంటున్నాను నేను. ఈ సహోదరి మరి చాలా చక్కగా వాళ్ళ యొక్క బండారము, వాళ్ళ యొక్క భాగవతము విత్ ప్రూఫ్స్తో సహా బయటపెట్టింది. మీరు దాన్ని చూసేసేయండి. ఎక్కడైనా అది చూసినటువంటి హైందవ సహోదరులు కళ్ళు తెరిచి మీరు అలాంటి వారిని నమ్మొద్దు. అలాంటి వారిని నమ్మి మీరు మోసపోయి మీ యొక్క డబ్బు, మీ యొక్క ప్రయాస అంతా వ్యర్థమే అని మీరు తెలుసుకోండి ఎక్కడైనా. కాబట్టి అసలు ఆ సహోదరి వారి గురించి ఏం చెప్పిందో మీరు చూసేసేయండి. అరే, ఇది మన తాత అదృష్టరత్నం షాపు. అంటే మన బాబాయిల్ని పోలీసులు పట్టుకున్న తాత షాప్ ముందే. అంటే ఇక్కడ హిందువులంతా అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు బాగానే నడుస్తున్నాయి. ఒకరు అమాయక ప్రజల్ని మోసం చేసి రత్నాలు అమ్ముకుంటున్నాడు, ఇంకొందరేమో మన ధర్మం ప్రమాదంలో ఉంది అని మనుషుల్ని మభ్యపెట్టి ఉన్నదానికి కానిదానికి అందరి మీద దేశద్రోహులు అని ముద్ర వేసి వ్యూస్ కోసం రెచ్చగొడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. అవిచార ప్రియాంక, భరత్వర్ష ఛానల్ దువ్వాడ శివప్రసాద్ గారు అండ్ హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిపై ఒక కేసు అయ్యింది. చాలా పెద్ద రచ్చ అయ్యింది. అసలు నిజాలేంటి? తప్పెవరిది? ధర్మాన్ని రక్షిస్తున్నదెవరు? ధర్మం పేరుతో భక్షిస్తున్నదెవరు? హిందూ మతానికి ద్రోహం చేస్తున్నదెవరు? వీళ్ళని మనం గుడ్డిగా నమ్మొచ్చా? ఈ వీడియోలో అందరి గుట్టు విప్పే ప్రయత్నం చేశాను. చివరి దాకా చూస్తే మీరు ఊహించిన నిజం ఒకటి తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాపారి నగల దుకాణం పెట్టి అందులో వజ్రాలు, బంగారం, రత్నాలు అమ్ముతూ ఉండేవాడు. బిజినెస్ బాగా నడుస్తోంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆశ పుట్టింది, ఆలోచన వచ్చింది. ఫేమస్ అయిపోదాం అనుకొని మెల్లగా బాబాగా అవతారం ఎత్తాడు. బాలాజీ జ్యువెలరీస్ అని ఉన్న షాప్ పేరును కాస్త అదృష్టార్ జ్యువెల్స్ గా మార్చాడు. ఈ స్టోరీ ఎవరిదనుకుంటున్నారా? అదృష్ట రత్నాలు ఇచ్చే మన అదృష్టార్ బాబా డాక్టర్ రమణ్ లాల్ యోగి గారిది. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. మ్యానిపులేషన్ టెక్నిక్స్, మనుషుల్ని ఈజీగా నమ్మించే మాటలు తాత దగ్గర చాలానే ఉన్నాయి. హిందువులను టార్గెట్ గా పెట్టుకొని అదృష్ట రత్నాల ప్రచారం చేసుకుంటున్నాడు. మనోళ్ళు పిఎం మోడీ ఉంటే వీడియోని చూస్తారు, ఏ సోది చెప్పినా నమ్మేస్తారు అని తాతకు నమ్మకం. ఒకసారి ఈ వీడియో చూడండి మీరే. వంగి వంగి నమస్కారాలు, సన్మానాలు. పేడా అన్పేడా తాత? దేశంలోనే అత్యంత రిచ్ అంబానీ, అదానీ వాళ్ళ కాళ్ల మీద జనాలు ఇలా పడి దండాలు పెడతారా? పాదాభివందనాలు చేస్తారా? అది బాబాకుండే పవర్, ఆ పోస్ట్ కుండే రేంజ్. ఇక్కడ మన బాబా టార్గెట్ మినిమం 1,16,000 పెట్టి ఉంగరం కొనే రేంజ్ ఉన్న అమాయకులు, సమస్యల్లో ఉన్న వాళ్ళు. అండ్ ఇక్కడ వాళ్లకు ఇతను చెప్పే సోదేంటో తెలుసా? పెద్ద పెద్ద కోరికలు కోరాలి, 100 అంతస్తుల బిల్డింగ్లు, 10 కేజీల బంగారం, 100 కోట్లు ఒకే రోజులో సంపాదించడం. అదంతా కూడా ఏ కష్టం చేయకుండా అలా వచ్చేసేయాలంతే. మనం ఎవరికన్నా ఒక పెద్ద ప్రొక్లైనర్ ఒక గుప్పుడు మట్టి తీయమంటే తీయలేదు, కానీ ఒక లారీ మట్టి తీసేయమంటే క్షణంలో తీసి ఇచ్చేయగలం. అలాగే అమ్మవారి చేయి పెద్ద చేయి కాబట్టి పెద్ద కోరికలు కోరుకోవాలి. 10 కిలోల బంగారం, 10 అంతస్తుల మేడ, 100 ఎకరాల మంచి ఇవన్నీ కోరుకుంటే అవన్నీ కూడా తొందరగా తీసుకెళ్ళదు ఆవిడ శక్తి కదా. అయితే హిందువుల మీద జరుగుతున్న ఈ కుట్రను, దొంగ బాబాను ఈ బాబాయ్ బయట పెట్టారు. దువ్వాడ శివప్రసాద్ భరత్వర్ష ఛానల్ నుంచి ఈ బాబాయ్ చాలా పెద్ద విషయాన్ని బ్రేక్ చేశారు. ఆ తర్వాత ఫేక్ బాబా అయిన రమణ్ లాల్ ఒక ఎలిగేషన్ చేశారు. దువ్వాడ శివప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు 1,50,000 డిమాండ్ చేసి తీసుకున్నారు అని. భరతవర్ష ఛానల్ దువ్వాడ శ్రీ శివప్రసాద్, అలాగే జనశక్తి ఆయన లలిత్ కుమార్, వీళ్ళిద్దరూ కలిసి కొద్దిగా నా మీద దుష్ప్రచారం చేశారని అనుకుని చేశారు. నేను వెంబటే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే, సరే మేము సరిదిద్దుకుంటాము, కొద్దిగా ఆర్థిక సహాయం చేయమన్నట్టే 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాము. తర్వాత కూడా వారికి మళ్ళీ ఇంకా ఎక్కువగా అంటే 60 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. దానికి సంబంధించి వీడియోలు కూడా పోస్ట్ చేశాడు. సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుని నాకు ఏ బాధ లేకుండా సార్
ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయంగా చాలా న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది న్యూస్, మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి. హిందుత్వం పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో జ్యువెలరీ వ్యాపారి రామన్ లాల్ ఫిర్యాదుతో వీరిని అరెస్టు చేశారు. దువ్వాడ శివప్రసాద్, లలిత్ కుమార్, హరికృష్ణలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. వీళ్ళ మనల్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడేది. తప్పు చేయకుండానే రమణ్ లాల్ వీళ్ళ ఆఫీస్కి వచ్చి డబ్బులు ఇస్తాడా? తప్పు లేకుండానే వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఉంటారా?